ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 10వ తారీఖు ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం మంగళవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు. రేపు మాఘమాస బహుళపక్ష అష్టమి తిథి ఉదయం 7:27 వరకు, తదుపరి నవమి తిథి. విశాఖ నక్షత్రం ఉదయం 7:55 వరకు, తదుపరి అనురాధ నక్షత్రం. ధ్రువం యోగం రాత్రి 1:42 వరకు, తదుపరి వ్యాఘాత యోగం. కౌలవ కరణం పగలు 7:27 వరకు, తైతల కరణం రాత్రి 8:43 వరకు, తదుపరి గరజి కరణం ఉంటాయి. సూర్యుడు మకర రాశి ధనిష్ట నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 12:25 నుండి 2:12 వరకు, అమృతకాలం రాత్రి 11:12 నుండి 12:59 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:45, సూర్యాస్తమయం సాయంత్రం 6:16. చంద్రోదయం రాత్రి 1:42, చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:06. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:03 నుండి 9:49 వరకు. మరలా రాత్రి 11:15 నుండి 12:05 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:49 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:30 నుండి 1:57 వరకు. యమగండం ఉదయం 9:38 నుండి 11:04 వరకు. రేపు త్రిశోష్టిక దినం. దీనినే శాకాష్టక అని కూడా పిలుస్తారు. విష్ణు పురాణం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశీర్ష, పుష్య, మాఘ, పాల్గొన మాసాలలో బహుళపక్ష సప్తమి, అష్టమి, నవమి తిథులు, ఈ 12 రోజులని త్రిశోష్టకాలు అని పిలుస్తారు. ఈ రోజులలో గృహస్థులు తమ పూజా సమయంలో పితృదేవతలకు ఒకసారి నువ్వులతో తర్పణం వదలటం వలన వంశవృద్ధి, సంతాన అభివృద్ధి జరుగుతుంది అని నమ్మకం. రవి సప్తశలాక వేధ ఇవాళ రాత్రి 1:11 నుండి రేపు ఉదయం 7:55 వరకు ఉంటుంది. రవిగ్రహం ధనిష్ట నక్షత్రం 1-2 పాదాలలో సంచరించే సమయంలో చంద్రుడు విశాఖ నక్షత్రం 3-4 పాదాలలో ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతను తెలియజేస్తూ జానకీదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.